థ్యాంక్ యూ. కమిటీ థర్డ్ న్యూస్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా గుంటూరులో రాజకీయం మిర్చి కంటే ఘాటెక్కింది. పోటాపోటీ వ్యూహాలు విమర్శలతో పొలిటికల్ గా మంట రేగుతోంది. క్యాంప్ పాలిటిక్స్ దిశగా సాగుతుంది గుంటూరు నగర రాజకీయం. గుంటూరు కార్పొరేషన్లోని 6 స్టాండింగ్ కమిటీలకు వచ్చే నెల 3వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అటు కూటమి ఇటు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ తరపున గెలిచిన పలువురు కార్పొరేటర్స్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ముగ్గురు టీడీపీలోకి వెళ్లారు. మరో 5గురు కూడా సైకిల్ పార్టీకి టచ్లోకి వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే తమ పార్టీ కార్పొరేటర్లని కూటమి నేతలు కొనుగోలు చేస్తోందంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇక దానికి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు, మా కార్యకర్తల అండతో గెలిచిన వారు, మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు 3 పోయారు. దానికి పెమ్మసానికి కూడా కండవ కప్పెట్టున్నాడు, ఒకరికో ఇద్దరికో. చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళందరూనంట వారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నా. ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు, మీడియాకు తెలుసు, గుంటూరు ప్రజలకు తెలుసు. చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొనటానికి తిరుగుతున్నారు. ఈ అంబటి రాంబాబు గారిలా నేను మాట్లాడలేను. మా గుంటూరు వెస్ట్లో 2019-24 మధ్య మద్దాలగిరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆయన ఎలా వెళ్ళారంట, ఆ రోజు కొన్నారా వాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి మొత్తం 30% మందు మీద కమిషన్, ఇవన్నిటి మీద వాళ్ళందరూ ప్రమాణం చేసి చెప్తే డెఫినెట్గా మేము కూడా వచ్చి ప్రమాణం చేసి చెప్తాం. మద్దాలగిరి గారిని ఏం చేశారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి లేకపోతే అంబటి రాంబాబు గారిని చూసి వచ్చారు ఆయన. ఒకవేళ మరో 5గురు కార్పొరేటర్లు వైసీపీని విడితే స్టాండింగ్ కమిటీల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. అయితే తమ వాళ్లను కాపాడుకునేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, కేవలం స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసమే రాజకీయం ఇంత హీట్ ఎక్కడమేంటి? అసలు కూటమి నేతల టార్గెట్ ఏంటి? అసలు దాన్ని అడ్డుకోవడానికి వైసీపీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటారు? క్యాంప్ పాలిటిక్సేనా? అంటే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మాత్రం సాధారణ ఎన్నికల కంటే కూడా ఎక్కువగా ఇక్కడ రాజకీయ రగడన అయితే రాజేసి ఇప్పటికే పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. కానీ ప్రధానంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తెర మీద కనిపిస్తున్నప్పటికీ కానీ ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కనుక మెజారిటీ కూటమి అభ్యర్థికి దక్కి కూటమి అభ్యర్థులే కనుక ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 6 స్థానాల్లో గెలుపొందితే ఆ తర్వాత ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా కూడా కూటమి ముందస్తుగానే కసరత్తు ప్రారంభించింది. కూటమి నేతలంతా ఆ దిశగానే పయనిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ ఎన్నికలే ఉన్నాయి. వాటిలో కనుక మెజారిటీ స్థానాలు, మెజారిటీ సభ్యులు కనుక గెలిచినట్లయితే ఆ తర్వాత కార్పొరేషన్లో కూడా కూటమి బలం పెరుగుతుంది. తద్వారా మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నది ప్రధాన ఉద్దేశం. ఆ లక్ష్య దిశగానే ఇప్పటి వరకైతే నేతలంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మార్చి 18 ఈ ఏడాది మార్చి 18 నాటికి కార్పొరేషన్ మేయర్గా కావటి మనోహర్ నాయుడు ఎన్నికై 4 ఏళ్లు పూర్తవుతుంది. మున్సిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా సరే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం సభ్యులకు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం 56 మంది సభ్యులున్న ఈ కార్పొరేషన్లో 30 మంది ఇప్పటికే వైసీపీ వైపు ఉన్నారు. 3 తాజాగా మరొక వైపు టీడీపీ వైపు చేరడంతోనే 30 మంది వైసీపీకి, 26 మంది సభ్యుల బలం కూటమికి ఉంది. ఈ నేపథ్యంలో మరొక 3-4 కనుక పార్టీ మారినట్లయితే ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందుతారు. తద్వారా కార్పొరేషన్లో కూడా కూటమికి మెజారిటీ వస్తుంది. ఆ దిశగా కనుక ప్రయాణించినట్లయితే మార్చి 18 తర్వాత మేయర్ మీద ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టి మరొక ఏడాది కాలానికి కూటమి అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తిని మేయర్ స్థానంలో కూర్చోబెట్టాలనేది టీడీపీ నేతలంతా కూడా చేస్తున్న ప్రయత్నాలు. ఆ దిశగానే అటువంటి ప్రయత్నాలను గమనించింది కాబట్టి వైసీపీ కూడా అప్రమత్తమైంది. తన వద్ద ఉన్న 30 మంది కార్పొరేటర్లను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు అయితే చేస్తుంది. 2 రోజుల క్రితం నగరానితో పాటు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే మాజీ మంత్రులు కావచ్చు, అందరూ కూడా పార్టీ కార్యాలయంలో సమావేశమై 30 మంది కార్పొరేటర్లతో కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఎవరు కూడా ఈ 30 మంది కార్పొరేటర్లో పార్టీని మారేవాళ్ళు లేరని కూడా నేతలంతా చెప్తున్నారు. కానీ లోపల మాత్రం ఒక భయం వెంటాడుతూ ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీలోకి వెళ్లేందుకు మరికొంతమంది సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. కేవలం 3 మారితే మాత్రం మెజారిటీ తారుమారైపోతుంది. కాబట్టి ఆ 3ని కాపాడుకునేందుకు ఏం చేయాలి అనేది కూడా కసరత్తు చేశారు. కాబట్టి ఒకవేళ 3వ తారీఖు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు కూడా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.
మరొక వైపు ఇప్పటికే దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున అటు వైసీపీ టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.